నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. రాష్ట్రంలోని మనం ప్రతి స్కీమ్ కానీ ప్రతి పథకం కానీ ప్రజలకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్. ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రతి ఒక్క సచివాలయానికి కూడా 50 లక్షల మంది వరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు అని నిర్ధారించి ప్రతి ఒక్క పేరు కూడా ప్రతి ఒక్క సచివాలయానికి పంపించింది. ఏ విధంగా రకరకాల శాఖల నుంచి వచ్చిన పేర్ల ప్రకారం సచివాలయానికి పంపించింది. ల్యాండ్ రికార్డ్స్ నుంచి కానీ, ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్స్ రికార్డ్స్ కానీ, స్కూల్స్ రికార్డ్స్ నుంచి కానీ, ఎలక్ట్రిసిటీ రికార్డ్స్ నుంచి, ప్రతి ఒక్క రికార్డ్స్ నుంచి కూడా వీళ్ళు మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు, త్వర తరిగిన వీళ్ళని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయండి అని ప్రతి ఒక్క సచివాలయానికి కూడా డీటెయిల్స్ వచ్చాయండి. దగ్గర ఒక 20 days అవుతుంది. కానీ వీటి మీద ఇంకా ఎవరికి అవగాహన రాలేదు, ప్రజలు ఇంకా అవేర్నెస్ రాలేదు. సో దాని గురించి మనకు వీడియో చేద్దాం. సో ఇంకా ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మనం టాపిక్లోకి వెళ్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న మెంబర్స్ బట్టే ప్రభుత్వం యొక్క సర్వీసెస్ కానీ స్కీమ్స్ కానీ ఉంటుంది. ఇప్పుడు మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా, ఓకేనండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి సచివాలయంలో ఏ సర్వీస్ వచ్చాయో మనం చూసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదని చెక్ చేసుకోవడం ఎలా నేను ఇప్పుడు చూపిస్తాను. ఒకవేళ లేకపోతే ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ రెండు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇంకా ఏమేమి సర్వీసులోనే చూద్దాం. సచివాలయంలోని మీరు ఒక క్లస్టర్లో ఉంటూ వేరే క్లస్టర్లో చేంజ్ చేయాలనుకున్నా సరే ఆ యొక్క సర్వీస్ అనేది ఇప్పుడు సచివాలయంలో ఉంది. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మీరు ఒక ప్రాంతంలో ఉన్నారు, ఎక్స్ అయిన ప్రాంతంలో ఉన్న ఒక ఊర్లో ఉన్నారు, వేరే జిల్లాలో ఉన్నారు. మీరు వేరే జిల్లాలో మైగ్రేషన్ అయినా సరే అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలనుకున్నా సరే ఆ యొక్క ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే వేరే ప్రాంతంలో కానీ, వేరే విలేజ్లో కానీ, వేరే సచివాలయంలో కానీ మీరు అక్కడ ఉంటే అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. మూడోది ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇంకెవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరో, ఇంకా నమోదు చేయలేదో ప్రతి ఒక్కరిని కూడా నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఓకేనండి, అదొకటి ఇచ్చారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పర్సన్ని డిలీట్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇవేంటంటే సైట్స్ అప్పుడప్పుడు ప్రాపర్గా పని చేయకపోవచ్చు కానీ ఆప్షన్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. అప్పుడు మనం ఎలా కొత్తగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి, లేదు నేను హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నానా లేదా అనేది కూడా చెక్ చేసుకునేది ఎలాగనేది మన యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది మాత్రం ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా నమోదయ్యేటట్టుగా మీరు చూసుకోండి. చాలామంది కూడా రీసెంట్గా టీచర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ రూపంలో కానీ, వాళ్ళ పై అధికారులు కానీ, లేదంటే సచివాలయం నుంచి కానీ మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా, లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్దాం. మెయిన్గా కావాల్సింది ఆధార్ నెంబరు, దానికి ఫోన్ నెంబర్ లింక్ అవ్వడం. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, మీరుగా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఎలా చేసుకుందాం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇలా డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేస్తామండి. మిస్సింగ్ సిటిజన్ అని ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, లాగిన్ అవుతారు. మీ దగ్గర ఉన్న ఆధార్ నెంబర్తో మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేస్తారు. ఆధార్ అనేది కంపల్సరీ అండి. దాంతోపాటు ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. అది మీ దగ్గర ఉంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొడతాం. సో 6 digit ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మ్యాక్సిమం 5 minutes వరకు ఉంటుంది. ఈలోపు మనం ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే లాగిన్ అవ్వగానే ఆల్రెడీ ఉంటే మాత్రం అక్కడ వెంటనే డిస్ప్లే అవుతుంది, ఆల్రెడీ హ్యావ్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని. లేదనుకుంటే మాత్రం ఈ విధంగా ఎంటర్ చేసుకొని డీటెయిల్స్ వస్తుంది అనమాట. ఈ డీటెయిల్స్లో బేసిక్ డీటెయిల్సే ఉంటాయి, లైక్ జెండర్ కానీ, ఏజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయి. డోర్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. మనకు తెలిసిన ఆధార్ కార్డ్ బేస్ ప్రకారం ఎంటర్ చేసుకుంటాం. మీరు ఏ సచివాలయం కింద వస్తున్నారు, ఏ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, ఏ మండలం అనేది అక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే విలేజ్ ఏ సచివాలయం కింద వస్తారు అన్నీ ఒకవేళ తెలియకపోతే మాత్రం సచివాలయం ఒకసారి అడగండి. అలాగే ఏ క్లస్టర్ మీరు ఎంటర్ చేసినా పర్లేదు. ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఒకసారి సచివాలయానికి ఫోన్ చేసి నేను పలానా ఏరియాలో ఉంటున్నాను, ఏ క్లస్టర్ కింద వస్తుంది అని అడిగినా సరే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు తెలియదు అనుకుంటే మీరు అందులో ఏ క్లస్టర్ యాడ్ చేసినా పర్లేదు. సో అక్కడికి అది సచివాలయానికి అటాచ్ అవుతారు. అలాగే మీ ప్రజెంట్ ఉన్న అడ్రస్ అది ఇది ఒకటే అనుకుంటే సేమ్ అటాచ్ చేసేవచ్చు. నెక్స్ట్ మ్యారేజ్ స్టాటస్ చెక్ చేస్తారు. ఎడ్యుకేషన్ ఏంటనేది అక్కడ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. సో అక్కడ ఉన్న ఆప్షన్ ఏమీ లేకపోతే అదర్స్ అని ఉంటుంది, అది కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆక్యుపేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏం ప్రొఫెషన్ చేస్తున్నారు అనేది అక్కడ ఉన్న దాంట్లో మీరు ఏది చేస్తే అది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే జనరల్గా అడిగేది క్యాస్ట్ అడుగుతుంది. ఆ క్యాస్ట్ కూడా మీరు ఎంటర్ చేసుకుంటారు. సో క్యాస్ట్లో కూడా సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది. ఆ సబ్ క్యాస్ట్ మీరు ఏదైతే మీ సబ్ క్యాస్ట్ ఏది ఉందో అది ఒకసారి తరువుగా చెక్ చేసుకొని ఆ సబ్ క్యాస్ట్ అనేది ఎంటర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే
రిలీజన్ హిందూ ముస్లిం అని. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయండి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారా లేదని. యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఎస్ఎన్ క్లిక్ చేస్తారు. వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఒక్కరే అనుకుంటే నో అని ఎంటర్ చేస్తే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, సింగిల్ పర్సనా ఏంటి అనేది. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ట్రాన్స్జెండరా, సింగిల్ పర్సన్ వీడియోనా అవన్నీ పెట్టుకొని సబ్మిట్ కొడితే మీ యొక్క పేరు మీద హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇలా ఒక ఐడి వస్తుంది. ఈ ఐడితోని మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ అయినట్టు ఒక కన్ఫర్మేషన్. ఇలా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం, వీడియోస్ కోసం యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.